హలో పీపుల్స్, మళ్ళీ ఒక మీషో హాల్ చేద్దామా. ఇది వచ్చేసి మల్టీపర్పస్ స్టోరేజ్ వ్యానిటీ బాక్స్ అండి. అండ్ ఇది వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్తో యూస్ చేయడం వల్ల ఇది చాలా ఈజీగా ఉంది మెయింటెనెన్స్ చేయడానికి. ఇందులో 3 పీసెస్ ఉన్నాయి, 5 పీసెస్ ఉన్నాయి, 6 పీసెస్ కూడా ఉన్నాయి. నేను తీసుకుంది మాత్రం 3 పీస్ బాక్స్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 3 పీస్ బాక్స్కి నాకు 160 రూపీస్ పడింది. అండ్ ఇందులోనే 5 పీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, అది మాత్రం జస్ట్ 190 రూపీసే పడుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వైట్ కలర్ టాయ్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. కానీ నేను మాత్రం వైటే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 250 రూపీస్ పడింది. నేను ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ లోపల స్టోరేజ్ చూడండి ఎంత బాగా ఉందో. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కిడ్స్ది ఒక డ్రెస్, ఒక వాటర్ బాటిల్ పట్టేటట్టు చూసుకున్నాను. సో నాకు అందుకే ఇది బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతే ఇది మాత్రం నేను ఖచ్చితంగా తీసుకోమని రికమెండ్ చేసే ప్రోడక్ట్ అండి, వాష్ బ్యాగ్. ఇది మీషోలోనే ఎందుకు తీసుకోమని చెప్తానంటే, వేరే సైట్స్తో చూస్తే మీషోలో చాలా రీజనబుల్ ఉంది. ఇది నేను మా సిస్టర్ దగ్గర చూశాను, క్వాలిటీ చూసి షాక్ అయి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇందులో కూడా అంతే 3 పీసెస్ వస్తుంది. ఒకటి పెద్దది, ఒకటి మీడియం సైజ్, ఇంకొకటి చిన్నది. ఇది ఎక్స్పెషల్లీ ట్రావెలింగ్ అప్పుడు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకటి మేకప్ పౌచ్ లాగా యూజ్ చేయొచ్చు, ఇంకొకటి టాయిలెటరీ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి నాకు జస్ట్ 172 రూపీస్ మాత్రమే పడింది. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ బిగ్ సైజ్ బ్యాగ్లో హెయిర్ స్ట్రైట్నర్ ఇంకా హెయిర్ డ్రైయర్ స్టోరేజ్ చేసుకోవచ్చు అండ్ ఈజీ టు క్యారీ. అందుకే నేను అది తీసుకున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ నాకైతే పింక్ బాగా నచ్చింది. ఇంకా మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా, బ్యాంగిల్ బాక్స్. ఇది అయితే ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేస్తే దీని ప్రైస్ ఎక్కువగా కనిపిస్తుంది, కానీ నేను తీసుకున్నప్పుడు మాత్రం 250 రూపీస్కి 2 పీసెస్ వచ్చాయి. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ 4 రో బ్యాంగిల్ బాక్స్. చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ అన్నీ అరేంజ్ చేశాక ఎంత నీట్గా ఉందో. డస్ట్ పడకుండా చాలా నీట్గా మెయింటైన్ చేయొచ్చు. నేను ఇది తీసుకొని అరౌండ్ 6 మంత్స్ అవుతుంది. ఇన్ని డేస్ అవుతున్నా కూడా ఇది చాలా బాగా ఉంది. క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ వచ్చేసి దీని ప్రైస్ చెక్ చేస్తే అరౌండ్ 480 రూపీస్ ఉంది. నేను అప్పుడు ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి నాకు చాలా తక్కువ పడింది. ఇంకా మన నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదామా. మీషోలో నేను ఫస్ట్ టైం క్లాతింగ్ తీసుకున్నాను. ఇప్పటివరకు ఎప్పుడూ నేను ట్రై చేయలేదు. నేను తీసుకున్నప్పుడు కూడా ఎలా ఉంటుందో అని ఒక మైండ్ సెట్ తోటే తీసుకున్నాను. కానీ ఇంత బాగుంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈ కుర్తీ బాగా నచ్చింది, ఎందుకంటే ఆ నెమిలి పింఛం ఉండడం వల్ల నాకు ఇది చాలా బాగా నచ్చింది. దానికోసమే తీసుకున్నాను కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది సింక్ అవుతుందేమో అని చెప్పి నేను ఒక నెంబర్ ఎక్స్ట్రా తీసుకున్నాను. కానీ ఇది వాష్ చేసినా కూడా ఏమీ సింక్ అవ్వడం లేదు. అడ్జస్టబుల్ థ్రెడ్ ఉండడం వల్ల ఇంకొంచెం కన్వీనియంట్గాను ఉంది. ఒకవేళ నా ఈ మీషో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.